నిరసన తెలియజేస్తున్న పరిస్థితి, ప్రభుత్వం సమ్మె చేయడానికి వీల్లేదంటూ కూడా జీవోలు పాస్ చేసిన పరిస్థితి. ఇక్కడ ఉన్న అంగన్వాడీ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. మేము 26 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాం. ముఖ్యంగా మేమేమంటే సంవత్సరం నుంచి కూడా దపాలుగా ధర్నాలు చేసి వివిధ రకాలుగా కూడా మెమరాండాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. మేము ఈరోజు కావాలని ఎలక్షన్ ముందు ఈయనేమో చేస్తాడని రావట్లే. మా సమస్యలను ధరలకు పెరిగిన సందర్భంగా 4 ఏళ్లుగా మాకు జీతాలు తక్కువతో పనిచేస్తున్నారు. కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి ఎప్పుడో తీసుకెళ్ళాం, ఎప్పుడో పరిష్కరించాల్సింది. కరెక్ట్ అయిన ప్రభుత్వం అయితే చేసి ఉండాల్సింది, చేయలేదు. కాబట్టి ఈరోజు మేము సమ్మెకి వెళ్తున్నామని ప్రభుత్వానికి తెలియజేసి మేము ఈరోజు వచ్చాం. ఈరోజు ఎస్మా దీన్ని ప్రయోగించారు. ఎందుకు ప్రయోగించాలి? 26 రోజుల గత ప్రభుత్వాలన్నీ కూడా 6 రోజులు 5 రోజులు చేస్తే పిలిపించి మాట్లాడి ఎంతో కొంత పెంచేవాళ్ళు. ఈ ప్రభుత్వం 26 రోజులుగా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. వివిధ రకాల మంత్రులను పంపిస్తున్నారు. అసలైన మంత్రి మాట్లాడడం లేదు. రెండవది ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు. ఆయన ఇదన్నీ చూస్తున్నారు కదా. మా అక్క చెల్లెమ్మలు మా వాళ్ళు అని ఈరోజు ఓట్లు వేయించుకొని మీరు గద్దెలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంతమంది అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద ఉన్నారు. మా కింద మేము చూసుకునే తల్లులు తండ్రులు పిల్లలు అంతా బాధపడుతున్నారని నిజమైన మీకు అభిప్రాయం ఉంటే మీరు వెంటనే మమ్మల్ని పిలిపించి మాట్లాడి మా జీతాల విషయంలో మీరు తేల్చేవాళ్ళనమాట. కానీ ఇది తేల్చలేదు, కావాలని బెదిరింపులు చేస్తున్నారంటే ఇది ఎలాంటి దౌర్జన్యమైన ప్రభుత్వం అని మేము ప్రశ్నిస్తున్నాం. రెండవది, మేమేం గొంతెమ్మ కోరికలు అడగడం లేదు, కనీస వేతనం ఇమ్మంటున్నాం. పోనీ నువ్వు పాదయాత్రలో ఇచ్చిన మాటైనా నిలబెట్టుకోమంటున్నాం. కనీసం నీకు ఈ చిత్తశుద్ధి ఉంటే, ఒకవేళ నాకు దగ్గర డబ్బులు లేదంటే నువ్వు 100 రూపాయలు అనేది నేను 50 రూపాయలు పెంచుతానని మాట్లాడాలి. మరీ ఘోరంగా పనికిరాని దానికన్నీ నువ్వు ఉపయోగించుకుంటూ ఈరోజు మంత్రులకు జీతాలు పెంచుకుంటూ ప్రతిదానికి మా డబ్బుల్ని మీరు ఉపయోగించుకుంటూ మా జీతాలు మేము ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే అంగన్వాడీ వర్కర్లు అంతా కూడా వాళ్ళ కుటుంబాలు ఈ జీతాలతో బతుకుతున్నాయి. మినీ అంగన్వాడీ వర్కర్లు అయితే మెయిన్గా వాళ్ళు 7,000 రూపాయలతో ఆయా పని టీచర్ పని 2 చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వర్తించవు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో మేము ఎస్ఎఫ్ఎం ద్వారా జీతాలు తీసుకుంటామంటే గవర్నమెంట్ ఉద్యోగుల లెక్కలు వచ్చేస్తున్నాయి, సంక్షేమ పథకాలు వర్తించవు. ఇవన్నీ లేకుండా ఆ కుటుంబంలో ఆ తల్లి ఎలా పోషించగలుగుతుంది? రెండవది, జీతం తీసుకుంటూ మేమేం చేస్తున్నాం, 6 నెలలకో 3 నెలలకో రెంట్లు వేసి కూరగాయల డబ్బులు ఇస్తుంటే అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము దాంట్లో కాలుబాగా 3,400 రూపాయలు ఖర్చు పెట్టి మేము పని చేస్తుంటే 6 నెలలకో 3 నెలలకో వేస్తున్నారు. ఇలా మేము చేసుకుంటూ పోతుంటే కనీసం మాట్లాడాలన్న లేదు. నిజమైన మంత్రిగా మీరు మహిళా పక్షపాతి అయితే మహిళా మంత్రిని బయటికి రానిస్తున్నారా మీ దగ్గరికి? అసలు రానివ్వట్లేదు. మేము లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చీరలకు పెట్టాము, యాప్లకు పెట్టాము, దానికి పెట్టాము అంటున్నారు. అవన్నీ మా కడుపు నింపుతున్నాయా? లేదు. ఈరోజు మా పని భారాన్ని పెంచాయి. చీరలకు అడగమని మేము చెప్పలేదే. మీరు కోట్లు దాని పేరుతో ఎంత తింటున్నారో మాకు తెలియదు. రెండవది, యాప్ల పేరుతో ఒక్కొక్క యాప్కు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారంట నెలకు. ఎందుకయ్యా? మేము అక్కడున్న గ్రామ స్థాయిలో నిజమైన వాళ్ళకి మేము స్టాక్ ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు నువ్వు ఒక్క యాప్ పెట్టు, దాంట్లో మేము నమోదు చేస్తాం చాలు. 10 రకాల యాప్లు, ఫ్యాస్ యాప్లు దాన్ని తెచ్చిపెట్టి ఈరోజు అంగన్వాడీ సెంటర్లో PP1 PP2 అని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పెట్టావు. ఇన్ని పనులు ఇన్ని యాప్లు చేస్తూ మేము ఈ PP1 PP2 ఎట్లా చెప్పగలుగుతాం? చిన్న పిల్లలు వాళ్ళు ఆడుతూ పాడుతూ వాళ్ళు గడుపుతూ ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు మేము స్కూల్లో పిల్లలకు ఒక పాఠం చెప్తుంటే ఏం మెసేజ్ వస్తుందో, ఏం చేయాలో ఏం తెలీదో అనేసి పరిస్థితులు. గంటకు రిపోర్ట్లు ఇవ్వాలి. చేసిందే చేయాలి, మరి చేయింది కాదు, కొత్త రకం కాదు. ఈ యాప్లో చేసింది ఆ యాప్లో చేయాలి, ఆ యాప్లో చేసింది ఆ చేయాలి, వెంటనే అయిపోవాలి. ప్రభుత్వము స్టాకులు లేటుగా దింపచ్చు, నెల లాస్ట్లో దింపచ్చు, మధ్యలో గ్యాప్ రావచ్చు, అప్పుడు పోషకాహార లోపం లేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు 11వ తేదీ వరకు వర్కర్లందరికీ కూడా స్టాక్ డిస్ట్రిబ్యూషన్ చేసి చెప్పి వచ్చాం. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు 5-6 రోజుల్లో మాకు ప్రకటించేవాడివి. మేము ఈరోజు వెళ్ళి మేము చేసేవాళ్ళం. ఈరోజు లోప పోషణ వచ్చేసిందని అత్యవసర సర్వీసుల కింద మమ్మల్ని ఎస్మా ప్రకటించావు. అంటే మీరు మామూలుగా ఉద్యోగాల నుంచి తీసేస్తామంటున్నారు, మీకు భయం లేదా? ఎందుకు భయపడాలండి? మేము న్యాయమైన పోరాటం కోసం మేము పోరాడుతున్నాము. ఎందుకు తీసేస్తారు? ఏ తప్పు చేశాం? ప్రభుత్వానికి తెలియకుండా మేము రోడ్లెక్కి అన్యాయంగా మీ ఆస్తులను ధ్వంసం చేసుంటే మీరు మమ్మల్ని తీసేయాలి.
ప్రజలకు మేము అన్యాయం చేస్తుంటే మీరు తీసేయాలి. మేము చెప్పి వచ్చాం, నువ్వు పరిష్కారం చేసే విధంగా మీరు ప్రయత్నించాలి. అది తప్ప తీసేస్తామంటే ఎందుకు భయపడతాం తప్పు చేయనప్పుడు? అది మా ప్రశ్న అన్నమాట. అంటే ముఖ్యమంత్రి స్పందించకపోవటం వెనక అసలు ఇంత నిర్లక్ష్యం ఏంటంటే మీరు అసలు సర్వీసు సంబంధించినటువంటి రంగంలో లేరా ఏంటి? అసలు మీరు లేకపోతే నడిచిద్దా? అది వాస్తవానికి ఇప్పటికే తెలిసి ఉంటుంది కాబట్టి ఎస్మా ప్రయోగించారు. ఎందుకంటే మేము సమ్మెలోకి వస్తున్నామని తెలిసి 2వ రోజే బీగాలు పగలగొట్టారు. పగలగొట్టిన రోజుంటే ఈ రోజుకి ఈ ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంటి సేవలు అందించుంటే మాతో పని లేకుండా ఉండేది. మీ వల్ల కాకనే కదా ఎస్మా ప్రయోగించి ఈరోజు విధుల్లోకి వెళ్ళమంటున్నారు. మా పనులు ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఈరోజు మీరు ఏం చెప్పినా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. తక్కువ జీతం తీసుకొని అనేక రకాల యాప్ల్లో మేము పెట్టాలి, బరువులు దుంచాలి, పిల్లలకు మేము కట్టాలి, గర్భవతులు బాలింతలు ఇంజక్షన్లు వేసుకుంటున్నారా చూడాలి, గర్భవతి కరెక్ట్ టైంకు చెకప్లకు వెళ్తుందా చూడాలి, వాళ్ళు కరెక్ట్ టైంలో వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇవ్వాలి, మీరు చెప్పిన పనులన్నీ చేయాలి. అనేక రకాల మీటింగ్లకు పిలుస్తారు. 2019లో ఎన్నికల డ్యూటీ కూడా చేశారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు మీ నెరవేరకపోతే కనుక డిమాండ్స్? ఖచ్చితంగా అండి, మేము గతంలో బిఎల్ఓలుగా పనిచేసాము. మేము బిఎల్ఓలుగా చేసినప్పుడు మా డ్యూటీలు చేసుకుంటూ కూడా కరెక్ట్ అయిన మేము ఓటర్ లిస్టులను కూడా మేము పెట్టాము. మేము బిఎల్ఓలుగా పనిచేసి మీరు ఆ రోజు గద్దెలోకి వచ్చారు. ఈ రోజు మమ్మల్ని బిఎల్ఓలు కూడా తీసేశారు. కానీ ఈరోజు మేము చేస్తున్న పని నలుగురు చేస్తున్నారు. కానీ మేము ఈరోజు అక్క చెల్లెమ్మలు ఎలా రోడ్డు ఎక్కించారో, మాకు కానీ జీతాలు పెంచకపోతే, గ్రాడ్యుయేటీ కానీ మాకు చేయకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని రోడ్డు ఎక్కించే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. మీరు అక్కా చెల్లెమ్మలు కాదా? అందరూ అక్కా చెల్లెమ్మలని బట్టలను నొక్కుతున్న పరిస్థితి. నిజమైన కొంతమంది అన్నదమ్ముళ్ళు ఉంటారు అక్క చెల్లెళ్ళకి మోసం చేసేవాళ్ళు. అలాంటి ముఖ్యమంత్రి అనుకుంటాను. పక్షపాతం చూపిస్తున్నాడు. బటన్ నొక్కి ఈరోజు అనేక ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డులు పక్కకు తీసుకొచ్చి అనేక ఇవి సత్యం పథకాలు తీసుకుంటున్నారు. ఈరోజు మేము గవర్నమెంట్లో 11,500కు తీసే ఏమీ తీసుకోవట్లే. ఆ పేరుతో మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు ఏమీ లేకుండా చేస్తున్నావు అంటే నువ్వు నిజంగానే మహిళా పక్షపాతిని అక్క చెల్లెమ్మలు మోసం చేసే మంత్రి అనుకుంటున్నాం.